హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? ఈ రోజు అయితే టైం అయితే 9:30 అవుతుంది. ఎంత లేట్ అయిందంటే అంత లేట్ అయిపోయింది ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు ఫ్రైడే కదా, మార్కెట్ ఉందన్నమాట. ఇక కూరగాయలు అన్ని తెచ్చాము, కొన్ని అయితే సదిరాము, కొన్ని అయితే ఉన్నాయి. ఇప్పుడైతే అన్నం కూర అయితే వండుకొని తింటున్నాము. అన్నం అయితే వండాము, కూర అయితే మార్నింగ్ ఉందన్నమాట, పప్పు చేసింది. ఇదంతా అయితే తినేస్తున్నాము. ఇక చూడండి, చేపలు అయితే వేపుకున్నాం, పప్పులోకి టేస్ట్ ఉంటది బాగాని. ఇక చూడండి, చిన్నారా జస్టురా తొందర తినేద్దాం, టైం చాలా అయిపోయింది. ఈ రోజు రేపు పొద్దున స్కూల్ ఉంది, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. లేండి రావాలి అందరు. ఇగో 4 పేర్లు పెట్టేశాను. ఫ్రెండ్స్ మీ అందరు భోజనం చేస్తారా? మేమైతే భోజనానికి రెడీగా ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అందరు భోజనం చేస్తున్నాము. హాయ్ అందరికి. టైం అయితే ఈరోజు 9:30 అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. రోజైతే ఎర్లీగానే తింటాము. ఈరోజు కొంచెం, ఈరోజు శనివారం మార్కెట్ కదా, అందుకే శుక్రవారం మార్కెట్ కదా, అందుకే లేట్ అయింది. ఇగో కూరగాయలు తెచ్చాము, లాడ్ పెట్టాము ఫ్రెండ్స్, లాడ్ పెట్టాము. చాలా ఇగో ఇది తెచ్చాము, ఆలు ఇది తెచ్చి, ఇది 2 తెచ్చా నేను. ఒకటి తిన్నాను, ఇంకోటి ఉంది. ఇది నాకు ఇష్టం అన్నట్టు బాగా, పాప్కార్న్. ఇదే పాప్కార్న్ నీకు ఐమాక్స్ లో పోతే 350 చెప్తారు. ఇలాంటి రెండు పెడతారు, 350 400 సేమ్ ఒక డబ్బాల. ఇవే సేమ్, ఇవే పాప్కార్న్ 400 500 ఉంటాయి పాప్కార్న్, తెలుసా? ఈ 10 రూపాయలు ఫ్రెండ్స్. ఇది ఇంకోటి ఇలాంటి అయితే ఫుల్ అయిపోద్ది అనమాట. దా కూర్చో, చూస్తున్నావు ఏంటో. జస్ట్ ఫ్రెండ్స్ చూడండి, చేసేస్తుంది. ఈ రోజు అయితే మార్నింగ్ చేసిందన్నమాట పప్పు. మా పద్మ మేడం అయితే ప్రతి ఫ్రైడే మాత్రం పప్పు చేసిద్ది. ఫ్రైడే పప్పు చేసింది అనుకో, ఆ రోజు ఫ్రైడే అన్నట్టు మాకు. అంతేనా? అంతే. ఫ్రైడే రోజు పప్పు మా ఇంట్లో. మెల్లగా మెల్లగా కొంచెం పెద్దది, అది పెడితే ఏది గ్లాస్ పెట్టి గిట్ల గిట్ల అని పోతే మస్తుండు. ఊక గింత గింత వేసి ఒక గ్లాస్ ఇట్లా అని ఇట్లేసినాడు. ఏనో దాని మీద తినండి. ఇగో అన్నం అయితే తినాలి. ఇక తిన్న తర్వాత నాకైతే ఒక వర్క్ అయితే ఉంది. ఆ వర్క్ ఏంటో అనుకున్నారా? చూపిస్తా చూడండి ఏ వర్క్. ఇగో ఈ తోటకూర కట్ చేసే వర్క్ అనమాట. ఈ వర్క్ అయితే నాకు సపరేట్ గా పెట్టింది మా మేడం. ఎందుకంటే రేపు పొద్దున కాదు, రేపు పొద్దున ఈ కూర ఉంటుంది అనమాట, అందుకోసం అయితే పెట్టింది. ఇగో మార్నింగ్ పప్పు ఉంది, అన్నం అయితే ఇప్పుడు వేడిగా ఉంది, కాలుతుంది ఫుల్. కాలిందా? ఈ చేపలు నేను గుండెలేనా? నీళ్ళు లాగు మరి. తినలే అన్నం అంతే మరి. టెన్షనా? ఫ్రిడ్జ్ బంద్ చేయి చిన్న. రేపు పొద్దున స్కూల్ ఉంది. ఏది నాకు తెలియదు, తెలిస్తే బాగుంది, తెలియక అంటే ఎన్ని బాధలు. ఇప్పుడు బంద్ చేసినావా? ఇంకేంది కుండలేనా? అది టాయిలెట్ ఉంటుంది, తొందరగా చేస్తే పోరు ఒకటి. గుండె నొప్పికి రాత్రి ముందు టాయిలెట్. గుండె నొప్పి అంటే హార్ట్ అటాక్ అంతే అంటావా? ఛాన్స్ లేదంటావు. ఇప్పుడైతే తోటకూర అయితే కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే ఇగో ఇది వాళ్ళ పెద్ద పెద్దగా వచ్చినాయి కాడలు, ఇవన్నీ కూడా ఇవన్నీ ఫ్రిడ్జ్లో పడతలేవు. కూరగాయలు అన్నీ చదివినా కానీ ఇవి పడతలేవు. అందుకని కట్ చేసి పెట్టుకుంటే ప్లస్ వండుకుంటే ఈజీ ఉంటుంది. ఇప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి రావట్లేదు. ఇక అందరం కూడా ఇప్పుడు అన్నం తిన్నాం, తిని ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు. మేమైతే కట్ చేసి పెట్టుకుంటున్నాం ఇద్దరం కూర్చొని. ఇంకా మిరపకాయలు కూడా తొడమని తీసేసి పెట్టేసాను రెడీగా. మార్కెట్ కదా, సౌండ్ వస్తూనే ఉన్నది బయట.
నేను తోటకూర తక్కువ వచ్చింది కదా, మంచిగా ఉండాలి చూడు. నేను చూసుకో కాయ చూసేప్పుడు ఏందో మళ్ళీ మంచిగా అంతా నట్టున్నదా, ఇది ఏం చేస్తుంది కలర్? ఇట్లా కొన్ని బాగాలేదు. ఇప్పుడు వర్షాకాలం కదా ఫ్రెండ్స్, వర్షాకాలం కదా తోటకూర తక్కువ దొరుకుతుంది. కానీ ఇప్పుడు టేస్ట్ కొంచెం ఒక రకంగా ఉంటుంది అన్నట్టు. కానీ ఇక తక్కువ ఉంది కదా అందుకని తీసేసుకోవాలి. పిల్లలు అయితే పడుకున్నారు, వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఈరోజు స్కూల్ లేకుండే రేపైనా ఉంటుంది మరి. ఏమైంది? పిండిన ఖర్చు అన్నీ అవన్నీ పిండిన ఖర్చు. నువ్వు వాడే ఖర్చు పక్కన పెట్టుకోవా? పక్కన పెట్టు. మరి పిండిన వాటిలో కలిపితే ఎట్లా? ఇది గంధం తీసుకుంటే గిదే వచ్చింది, అంతే తక్కువకి ఇచ్చారే కావచ్చు. ఇలా మంచి అయితే అసలు ఏమీ లేదు అంటే మరి చూడ్డానికి మాత్రం ఇంత మోపడి పట్టుకుని వచ్చినాం తోటకూర. మస్తు తక్కువకి వచ్చింది అనుకోండి. ఇలా అంత వేస్ట్గా ఉన్నది. ఈ చెయ్యి గుంజుతాను మళ్ళీ అలా. ఈ చెయ్యి ఇక్కడ నొప్పి వచ్చింది ఇప్పుడు దాకా, మళ్ళీ ఇప్పుడు ఈ చెయ్యి గుంజుతుంది. అరే మంచిది కాదు తల్లి, ఎక్సర్సైజ్ చేయాలి. చెయ్యి గుంజితే ఎక్సర్సైజ్ చెప్తారా? ఊర్లలో తోటకూర అయితే మస్తు ఉంటుంది. మస్తు ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. పెద్ద పెద్ద ఆకులు అయ్యి ఉంటాయి, మస్తు తినకపోతే అంతే కదా ఫ్రెండ్స్. మనకి సొంత ఇంట్లో ఉండే అదృష్టం లేదు, కూరగాయలు పెంచుకునే అదృష్టం లేదు ఈ జన్మకి. దేవుడు ఇస్తారు అవకాశం. కూరగాయలు పెంచుకోవాలని, పూల చెట్లు పెంచుకోవాలని వస్తుంటారు. ఇట్లా ఉన్నది పడితే ఎందుకు ఇట్లా పులి పట్టింది అంటే తీసేయాలి, చూసేయాలి. తీస్తామా? రేపైతే తొలి ఏకాదశి, అందరు స్పెషల్స్ చేసుకుంటారు. రేపు మన స్పెషల్ ఇదే. స్పెషల్ అంటే పిండి వంటలు. మేము కూడా మాకు చేస్తాం. అసలు మామూలు ఉంటుంది. ఏ పండుగ అయినా మీరు మస్తు చేస్తారు కదా. రేపు మధ్యాహ్నం వరకు అది నిన్న రాలేదు, రేపు వస్తుంది. అదే రాలేదు, రేపు వస్తుంది. ఇవాళ రాలేదు, రేపు వస్తుందని చెప్పాలి. అదే అదే రాలేదు. అది 10:30 అయిందా?
17 వాచ్ కూడా నడుపుతారు. మస్తు వెళ్తుంది అనుకున్నా నేను. అంత మోసుకొని వచ్చి ఇక్కడ చెత్త నింపుకున్నట్టున్నది ఇంట్లో. అదేదో చిన్న కట్ట తీసుకున్నా మరి ఈ చెత్త తక్కువ చెత్తోటికి కొంచెం తీయరాదు. నేను ఇచ్చినాక చూస్తాను. నేను అది కలిపితే మళ్ళీ అంట కట్టుకొస్తాను. ఏది అవన్నీ కలిపితే కట్టి తీసి తీస్తాను. ఇవన్నీ ఏమంటారు కాయలు కాయలుగా ఉన్నాయి. అసలు అట్లాంటి అసలు కాయలు ఏమి ఉండాలి, అందుకే ఆకులు ఆకులు తెంపుతున్నాం. లేకపోతే ఇట్లా కాడ తినాలి. అసలు మెయిన్ కాడలే వాటర్ లెవెల్స్ ఉంటాయి ఎక్కువ తెలుసా. ఈ కాడనే తినాలి ఆకుల కంటే. అవునా, మనం కాడనే పడేస్తాం కానీ కాడనే తినాలి. అసలు వాటర్ కంటెంట్ ఎక్కువ కాడలనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇదంతా పడేస్తాను ఇక. నైట్ 10:30 అవుతుంది. మా పని చూడండి. పొద్దున్న ఇద్దరం బయట వేసుకొని మళ్ళీ వచ్చి ఇట్లా వేసుకోవాలి. ఈ బాధలు తీరేది ప్రశాంతంగా ఉండేది. అంతేనా ఉన్నామా ఇక? ఇంత బాగున్నామా? ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. మనసు ప్రశాంతంగా ఉంటే అది ప్రశాంతం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు అందరికీ కొంచెం ఆఫ్ చేసి